హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కొండా సురేఖ గారి గురించి అయితే ఒక షార్ట్ చేశాము. అది వీలైతే చూడండి. ఇంకోటి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియోని అయితే. అలాగే కొండా సురేఖ గారు నాగార్జున గారికి, సమంత గారికి అయితే క్షమాపణ చెప్పినట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే క్షమాపణ చెప్పడంతో పాటు వాళ్ళ కుటుంబాన్ని కాదు, ఏ కుటుంబానికి నేను ఇలాంటి విషయాన్ని అంటే అనుకోకుండా ఆ పేరు వచ్చింది నాకు, అందువల్ల ఆ పేరు వాడాల్సి వచ్చింది. ఇంకోటి నేను వాళ్ళ కుటుంబానికి నేను ఎలాంటి ఏమంటారు ద్రోహం చేయలేను అని చెప్పారు. ఇంకోటి మన నాగార్జున గారు ట్వీట్ చేసిన దానికి ప్రతిస్పందిస్తూ ఈమె కూడా నేను వాళ్ళకైతే క్షమాపణ చెప్పుకుంటున్నాను అనే విధంగా అయితే మాట్లాడారు. నాగార్జున గారు ట్వీట్ చేసిన తర్వాత రీప్లై కూడా ఇచ్చారని చెప్పేశారు. కొండా సురేఖ గారు అంటే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటలో ఆమె చెప్పినవి ఏంటంటే, కేటీఆర్ గారు ఆల్రెడీ చాలా రూమర్స్లో ఉన్నారు. ఇంకోటి అంటే అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఇంకోటి మన సమంత గారు విడాకులు తీసుకోవడానికి గల కారణం కూడా ఆమెనే అని చెప్పి విమర్శలు అయితే చాలా చేశారు. కాకపోతే ఇది ఇంతటితో ఆగిపోతుందని అయితే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ మాత్రం చేయండి కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్.